నమస్కారం. రాబోయే ఐపీఎల్ మినీ యాక్షన్. చెన్నై సూపర్ కింగ్స్కి ఇది మామూలు వేలం కాదు. ఇది ఒక విప్లవాత్మక మార్పు. వాళ్ల దగ్గరుంది భారీ డబ్బు, వాళ్లు తీసుకోబోయేవి పెద్ద నిర్ణయాలు. అదంతా ఒక కొత్త శకానికి నాంది అనమాట. మరి సీఎస్కే వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ఏంటో మనమిప్పుడు వివరంగా చూద్దాం. ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ ఇదేనా? ఇప్పుడందరి మెదళ్లలోనూ ఇదే ప్రశ్న. ఎందుకంటే సంజూ శాంసన్ను సీఎస్కే వాళ్లు జట్టులోకి తీసుకోవడమనేది కేవలం ఒక ట్రేడ్ కాదు, అది సీఎస్కే భవిష్యత్తును తిరగరాసే ఒక మాస్టర్ స్ట్రోక్. అసలు సంజూ శాంసన్ను తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? దీని విలువ చాలా పెద్దది. చూడండి, అతనొక అద్భుతమైన టాప్ ఆర్డర్ బ్యాటర్, ఒక మంచి వికెట్ కీపర్, అన్నిటికన్నా ముఖ్యంగా ఎంఎస్ ధోనీకి ఒక స్పష్టమైన వారసుడు. అంటే భవిష్యత్తులో ధోనీ రిటైర్ అయితే ఆ పెద్ద లోటును భర్తీ చేయడానికి శాంసన్ రెడీగా ఉంటాడనమాట. ఇది కదా అసలైన ప్లానింగ్ అంటే. ఇప్పుడు వాళ్ల దగ్గరున్న అసలు బ్రహ్మాస్త్రాన్నే చూద్దాం. ఈ మినీ ఆక్షన్లో సీఎస్కే పర్స్లో ఎంత ఉందో తెలుసా? అక్షరాల 43.4 కోట్లు, 43.4 కోట్లు. ఈ డబ్బుతో వాళ్లు వేలంలో తమకు కావాల్సిన ఆటగాడి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎవరితోనైనా సరే పోటీ పడతారు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలక ఉంది. ఇంత డబ్బున్నా వాళ్లు చాలా ఖాళీలు భర్తీ చెయ్యాలి. ప్రస్తుతం వాళ్ల స్క్వాడ్లో ఉన్నది కేవలం 16 మందే. అంటే ఇంకా 9 మంది ప్లేయర్స్ను కొనాలి. అందులో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉండాలి. అంటే ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా ఖర్చుపెట్టాలన్నమాట. పతిరానా, జడేజా వీళ్ళిద్దరూ జట్టుకు 2 పెద్ద స్తంభాల్లాంటివాళ్లు. అలాంటి వాళ్లని వదిలేశాక ఇప్పుడు జట్టులో ఏర్పడిన ఖాళీలు మామూలువి కావు. ఇవి ఒక పెద్ద పజిల్ లాంటివి. ఈ పజిల్స్ను సరైన ఆటగాళ్లతో పూరించడమే ఇప్పుడు సీఎస్కే ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. సరే, ఇంతకీ వాళ్ల ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఖచ్చితంగా ఒక వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్, జట్టుకు వెన్నెముకలాంటివాడు కావాలి. మరి సీఎస్కే టార్గెట్ లిస్ట్లో ఎవరున్నారు? ఆ రేస్లో ముందుంది ఎవరు? చూద్దాం. ఇక్కడ వాళ్ల ప్లానింగ్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. ప్లాన్ ఏ వాళ్ల ఫస్ట్ చాయిస్ కెమెరాన్ గ్రీన్, యంగ్ ప్లేయర్, పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. ఒకవేళ వేలంలో అతనికోసం పోటీ ఎక్కువై రేటు బాగా పెరిగిపోతే అప్పుడుంది ప్లాన్ బి ఆండ్రీ రసెల్, అనుభవానికి కొదవే లేదు, పవర్ హిట్టర్. సరే, వేలంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. అప్పుడు చెపాక్ పిచ్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే లివింగ్స్టన్ లేదా మ్యాక్స్వెల్ లాంటి స్పిన్ ఆల్రౌండర్ల వైపు కూడా వెళ్లొచ్చు. ఇంకా ఒక ఇండియన్ ఆప్షన్ కావాలంటే వెంకటేష్ అయ్యర్ కూడా వాళ్ళ లిస్ట్లో ఉన్నాడు. సో బ్యాకప్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి. ఓకే, ఒక మంచి ఆల్రౌండర్ను కొన్న తర్వాత నెక్స్ట్ ఫోకస్ అంతా బౌలింగ్ మీదే ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని పెద్ద గ్యాప్స్ ఉన్నాయి, వాటిని చాలా తెలివిగా ఫిల్ చెయ్యాలి. ఇప్పుడు వస్తున్నాం ఆ 13 కోట్ల ప్రశ్నకు. అసలు మతీషా పతిరానాని ఎందుకు రిలీజ్ చేశారు? ఇది చాలామంది ఫ్యాన్స్ను షాక్కు గురిచేసిన నిర్ణయం. వాళ్ల స్టార్ డెత్ బౌలర్ను ఎందుకు వదులుకున్నారు? ఈ కాంట్రవర్షియల్ డెసిజన్ వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, పతిరానాని రిలీజ్ చేయడం వెనుక ఉన్నది ఒక హై రిస్క్ హై రివార్డ్ స్ట్రాటజీ అన్నమాట. ఒకవైపు అతని 13 కోట్ల భారీ ధర, ఈ మధ్య మార్చిన బౌలింగ్ యాక్షన్, ఇంజురీ కన్సర్న్స్ ఇవన్నీ రిలీజ్ చేయడానికి కారణాలు. కాని మరోవైపు ఇందులో ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. అదేంటంటే అతన్ని వేలంలో చాలా తక్కువ ధరకే మళ్లీ కొనుక్కోవచ్చని వాళ్ళంచనా. అలా మిగిలిన డబ్బుతో ఇంకో టాప్ ప్లేయర్ను కొనొచ్చు. ఇది వర్కౌట్ అయితే సూపర్, లేదంటే పెద్ద దెబ్బే. సరే, పథిరానా ప్లేస్లో ఎవణ్ణి తీసుకుంటారు? ఫస్ట్ ఆప్షన్ లుంగి ఎంగిడి. అతనికి ఆల్రెడీ సీఎస్కే ఎన్విరాన్మెంట్ బాగా అలవాటు. ఇక యాడమ్ మిల్నే, మ్యాట్ హెన్రీ వీళ్ళిద్దరికి ఒక ప్లస్ పాయింట్ ఉంది, అదే న్యూజిలాండ్ కనెక్షన్. కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్కి వాళ్ల బలాలు బలహీనతలు అన్నీ కొట్టిన పెండి. సో మేనేజ్ చేయడం ఈజీ. ఒకవేళ ఒక మంచి ఇండియన్ బౌలర్ కావాలి అనుకుంటే ముంబై ఇండియన్స్లో డెత్ ఓవర్లలో అదరగొట్టిన ఆకాష్ మధ్వాల్ కంటే బెటర్ ఆప్షన్ ఇంకొకటి లేదు. ఇప్పుడు స్పిన్ డిపార్ట్మెంట్కి వద్దాం. ఇక్కడొక పెద్ద గ్యాప్ ఉంది. రవీంద్ర జడేజా లాంటి లెజెండ్ను వదిలేసిన తర్వాత ఆ భారం మొత్తం యంగ్ ప్లేయర్ నూర్ అహ్మద్ మీద మోపలేరు కదా. అతనికి సపోర్ట్గా ఇంకో వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఖచ్చితంగా కావాలి. వాళ్ల టాప్ టార్గెట్ ఎవరంటే రవి బిష్నోయ్. కానీ అతని కోసం వేలంలో పెద్ద ఫైటే జరుగుతోంది. అందుకే ప్లాన్ బి కూడా రెడీగా ఉంది. వాళ్లతో ఇంతకుముందు ఆడిన మహీష్ తీక్ష్ణను మళ్లీ కొనుక్కోవచ్చు.
లేదా ముజీబుర్ రెహమాన్ లాంటి ఒక మిస్టరీ స్పిన్నర్ను ట్రై చెయ్యొచ్చు. అయితే ఇదంతా ఫైనల్గా వాళ్ల పర్సులో ఎంత డబ్బు మిగిలి ఉంది అనే దానిమీదే డిపెండ్ అవుతుంది. ఇకిప్పుడు మనం సిఎస్కే ముందున్న ఒక లాంగ్ టర్మ్ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. అదే లెజెండ్ ఎంఎస్ ధోని తర్వాత ఆ ఫినిషర్ రోల్ను ఎవరు తీసుకుంటారు? ఒక నమ్మకమైన ఫినిషర్ను వెతకడం. ఎంఎస్ ధోని ఇంకా ఎంతకాలం ఆడతాడో చెప్పలేం. సో ధోని తర్వాత ఫినిషర్ పాత్ర ఎవరు చేస్తారు? ఇది చాలా పెద్ద ప్రశ్న. అతని వారసుడిని ఇప్పుడే సిద్ధం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. డెత్ ఓవర్లలో ప్రెషర్ను హ్యాండిల్ చేసి మ్యాచ్లు గెలిపించగల ఒక పవర్ హిట్టర్ కోసం వాళ్లు వెతకాల్సిందే. ఈ ఫినిషర్ రోల్ కోసం వేలంలో 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్పీరియన్స్, అదే డేవిడ్ మిల్లర్. కిల్లర్ మిల్లర్కి ప్రెషర్లో ఎలా ఆడాలో బాగా తెలుసు. రెండోది యూత్, అదే అభినవ్ మనోహర్. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని టీంను బిల్డ్ చేయాలంటే ఇతను మంచి ఆప్షన్. సో సిఎస్కే అనుభవానికి ఓటేస్తుందా లేక ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తుందా? ఇది చాలా ఇంట్రెస్టింగ్. సరే, ఇన్ని ప్లాన్స్, ఇన్ని టార్గెట్స్, ఇవన్నీ కలిస్తే ఫైనల్గా ఆ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? ఈ పజిల్ ముక్కలన్నింటినీ కలిపి చూస్తే సిఎస్కే ఫైనల్ బ్లూప్రింట్ ఎలా కనిపిస్తోందో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బ్యాటింగ్ ఆర్డర్ చూద్దాం. వావ్, చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తోంది. బదోని, శాంసన్తో ఒక బ్రాండ్ న్యూ అగ్రెసివ్ ఓపెనింగ్ పేర్. ఆ తర్వాత రుతురాజ్, బేబీ ఏబీ, డివాల్డ్ బ్రివిస్. తర్వాత వచ్చే ఆ కొత్త ఆల్రౌండర్తో మిడిల్ ఆర్డర్ సాలిడ్. ఇక చివర్లో శివం దుబే, తలా, ధోని. ఫినిషింగ్ పవర్కి తిరుగులేదు. ఈ లైనప్ ఏ బౌలింగ్ అటాక్నైనా చిత్తు చేయగలదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ వీళ్లతో పాటు యాక్షన్లో కొనే ఒక కొత్త ఫాస్ట్ బౌలర్. అయితే అసలు మ్యాజిక్ ఇంపాక్ట్ సబ్ రూల్తో ఉంటుంది. దీన్ని చాలా స్మార్ట్గా వాడుకుని రవి బిష్నోయ్ లేదా తీక్షణ లాంటి ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ను అవసరాన్ని బట్టి మ్యాచ్లోకి తీసుకురావచ్చు. ఇది ఒక గేమ్ చేంజింగ్ మూవ్ అవుతుంది. కాబట్టి ఇన్ని మార్పులు, ఇంత పెద్ద బడ్జెట్, ఇంత పక్కా వ్యూహంతో సిఎస్కే ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. కానీ అసలు ప్రశ్న మాత్రం ఒక్కటే: ఈ జట్టు ఛాంపియన్షిప్ గెలవగల సత్తా ఉన్న జట్టేనా? ఈ బ్లూ ప్రింట్ వాళ్లను మళ్లీ ఆ ఐపీఎల్ ట్రోఫీ దగ్గరికి తీసుకెళ్తుందా? ఇది ఆలోచించాల్సిన విషయమే.